పిలువబడే మహాత్మా గాంధీ బస్ స్టేషన్ హైదరాబాద్ నగరంలో ఉంది. చాలామంది కూడా తెలియదు ఈ బస్ స్టేషన్ ఎంత పెద్దది, ఎంత విస్తీర్ణం గలది అనే విషయము. ఇది ఏషియాలోనే అతిపెద్దగా చెప్పబడినటువంటి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ హైదరాబాద్ నగరంలో ఉంది. ఇమ్లీబన్ బస్ స్టేషన్ అని కూడా పిలుస్తుంటాం మనం. మొత్తం మీద లొకేషన్ వచ్చినట్టయితే గౌలిగూడ హైదరాబాద్. ప్లాట్ఫారంలు మొత్తం మీద 150 ప్లాట్ఫారంలు ఉంటాయి. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా ఉంటుంది. ఇక్కడ వరకు ఇది నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం ఇది ఎవరు కట్టించారు, ఎవరి పీరియడ్లో కట్టించారు, ఇంత పెద్ద బస్ స్టాప్, ఆసియాలోనే పెద్దగా ఉన్నటువంటి యొక్క బస్ స్టేషన్ యొక్క వివరాలు. పెరిగిపోతున్న హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకొని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 1988 మే 20న భూమి పూజ చేశారు. 20 ఎకరాల విస్తీర్ణంలో 12.50 కోట్ల రూపాయల వ్యయంతో 6 ఏళ్లకు దీన్ని నిర్మించారు. 1994 ఆగస్టు 17న అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి దీనిని ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి కాకుండా పక్క రాష్ట్రాల నుండి కూడా వివిధ సంఖ్యలలో, వందల సంఖ్యలలో ప్రతిరోజు బస్సులు ఇక్కడికి వస్తుంటాయి. 150 మరి పక్కనే కూడా ఎంజీబీఎస్ బస్ స్టాపు, రైల్వే స్టేషన్ కూడా, మెట్రో స్టేషన్ కూడా చూడొచ్చు. వివిధ రకాల బస్సులు వస్తుంటాయి ఇక్కడికి. అంటే ఆసియాలోనే అతిపెద్ద బస్ స్టాప్ అన్నమాట. ఇక్కడ కర్ణాటక బస్సులు, కేరళ బస్సులు, మహారాష్ట్ర. సో 150 ప్లాట్ఫామ్స్ మొత్తం మీద. ఒక్కొక్క ప్లాట్ఫామ్స్ మరి మనం చెప్పుకుంటూ చూద్దాం ఒక్కొక్క ప్లాట్ఫామ్ ఎక్కడెక్కడ ఉందో. 1988లో కట్టాలని చెప్పుకుంటున్నాం మనము. మే 24న అప్పటి స్వర్గీయ, అంటే ఈరోజే 100 సంవత్సరాల పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ఎన్టీ రామారావు గారు మరి ఈ బస్ స్టాప్కు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. మరి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి గారి చేతుల మీదుగా అప్పటి ముఖ్యమంత్రి మరి ఇక్కడ వివరాలు చూసుకుంటూ పోయినట్టయితే మనం చాలా వివరాలు చూసుకోవచ్చు. మధిర నుంచి బస్సులు, అన్ని బస్సులు, గరుడ బస్సులు, పీకేటీ బస్సులు, ఏపీఎస్ఆర్టీసీ, అమరావతి బస్సులు, అన్ని బస్సులు ఈ యొక్క ప్లాట్ఫామ్ మీదకి ఈ యొక్క మహాత్మా గాంధీ రైల్వే స్టేషన్, మహాత్మా గాంధీ బస్ స్టేషన్కి వస్తున్నటువంటి విషయాలు మనం చూసుకోవచ్చు. అతిపెద్ద బస్ స్టేషన్ 20 ఎకరాలు. గౌలిగూడ ఇమ్లీమన్ బస్ స్టేషన్ కూడా అంటుంటాం మనం. కాలక్రమేపీ ప్లాట్ఫామ్ 1 గరుడ ప్లస్ వెన్నెల, అమరావతి, ఐరావత్ ప్లాట్ఫామ్ 1 బస్సులు ఆపుతుంటారు. ప్లాట్ఫామ్ 1లో ప్లాట్ఫామ్ 2 వచ్చేసి గరుడ ప్లస్ వెన్నెల, అమరావతి, ఐరావతి కూడా ప్లాట్ఫామ్ 2 కూడా. ప్లాట్ఫామ్ 3 కూడా గరుడ ప్లస్ వెన్నెల, అమరావతి, గరుడ ప్లస్ అమరావతి, ఐరావతి. ప్లాట్ఫామ్ 4 కూడా. కర్నూలు బస్సులు, అన్ని రకాల బస్సులు. ప్లాట్ఫామ్ 5 కూడా గరుడ ప్లస్ వెన్నెల, అమరావతి, ఐరావతం. బెంగళూరు బస్సులు ప్లాట్ఫామ్ 4, ప్లాట్ఫామ్ 6 బెంగళూరు, 6, 7, 8 నాకు తెలిసి బెంగళూరు. ప్లాట్ఫామ్ 8 కూడా బెంగళూరే. ప్లాట్ఫామ్ 9 వచ్చేసి అనంతపురం, ధర్మవరం, పుట్టపర్తి. ప్లాట్ఫామ్ 9. ప్లాట్ఫామ్ 10 వచ్చేసి సూర్యాపేట, ఖమ్మం, భద్రాచలం, మనుగూరు. ప్లాట్ఫామ్ 10 వచ్చేసి సూర్యాపేట, ఖమ్మం, భద్రాచలం. ప్లాట్ఫామ్ 12 వచ్చేసి సత్తుపల్లి, రాజమండ్రి, పోలవరం. ప్లాట్ఫామ్ 12. సో ఇక్కడ మరి చాలా కిరాణా షాపులు కూడా చూడవచ్చు మన డిమాండ్కి. ప్లాట్ఫామ్ 13 వచ్చేసి కుంట, బయలడిల్ల, జగదల్పూర్ ప్లాట్ఫామ్.
13 ప్లాట్ఫామ్ 14 వచ్చేసి నల్గొండ మిర్యాలగూడ కోదాడ. ప్లాట్ఫామ్ 14 నల్గొండ మిర్యాలగూడ కోదాడ. ప్లాట్ఫామ్ 15 వచ్చేసి నల్గొండ మిర్యాలగూడ కోదాడ 15 కూడా అంతే. ప్లాట్ఫామ్ 16 వచ్చేసి గుంటూరు నరసరావుపేట చిలకలూరుపేట. ప్లాట్ఫామ్ 16. ప్లాట్ఫామ్ 17 కూడా గుంటూరు నరసరావుపేట చిలకలూరుపేట. ప్లాట్ఫామ్ 18 వచ్చేసి యాదగిరిగుట్ట వరంగల్. ప్లాట్ఫామ్ 18 యాదగిరిగుట్ట వరంగల్. 19 కూడా యాదగిరిగుట్ట వరంగల్. 20 కూడా యాదగిరిగుట్ట వరంగల్. యాదగిరిగుట్ట వరంగల్ 20 కూడా. 21 కూడా యాదగిరిగుట్ట వరంగల్. 22 యాదగిరిగుట్ట వరంగల్. 23 వచ్చేసి శ్రీశైలం. 23 వచ్చేసి శ్రీశైలం. 24 వచ్చేసి అచ్చంపేట కాల్వకుర్తి. 24 వచ్చేసి అచ్చంపేట కాల్వకుర్తి. 25 కూడా అచ్చంపేట కాల్వకుర్తి. 26 కూడా మహబూబ్నగర్ వనపర్తి నారాయణపేట హుబ్లీ. 26 మహబూబ్నగర్ వనపర్తి నారాయణపేట హుబ్లీ. 27 కూడా మహబూబ్నగర్ వనపర్తి నారాయణపేట హుబ్లీ. 28 మహబూబ్నగర్ వనపర్తి నారాయణపేట హుబ్లీ. 29 కూడా మహబూబ్నగర్ వనపర్తి నారాయణపేట హుబ్లీ. 30 రాయచూరు చెప్తుంది. 30 వచ్చేసి రాయచూర్. 31 కూడా రాయచూరే. 32 వచ్చేసి నాగర్ కర్నూలు కొల్లాపూర్ షాద్నగర్. 32 నాగర్ కర్నూలు కొల్లాపూర్ షాద్నగర్. 33 కూడా నాగర్ కర్నూలు కొల్లాపూర్ షాద్నగర్. 34 నాగర్ కర్నూలు కొల్లాపూర్ షాద్నగర్. 34 కూడా. 35 కూడా విజయవాడ తెనాలి ఏలూరు. 35 విజయవాడ తెనాలి ఏలూరు. 36 విజయవాడ తెనాలి ఏలూరు. 36 విజయవాడ తెనాలి ఏలూరు. 37 కూడా విజయవాడ తెనాలి ఏలూరు. 38 కూడా విజయవాడ తెనాలి ఏలూరు. 39 వచ్చేసి విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం అమలాపురం గుడివాడ కాకినాడ. విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం అమలాపురం గుడివాడ కాకినాడ. 40 కూడా వచ్చేసి విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం అమలాపురం గుడివాడ కాకినాడ. 41 వచ్చేసి గద్వాల్ కర్నూలు కడప తిరుపతి చిత్తూరు. 42 వచ్చేసి గద్వాల్ కర్నూలు కడప తిరుపతి చిత్తూరు. 43 వచ్చేసి కర్నూలు కడప తిరుపతి చిత్తూరు. 44 కూడా కర్నూలు కడప తిరుపతి చిత్తూరు. కర్నూలు కడప తిరుపతి చిత్తూరు. 45 కూడా కర్నూలు కడప తిరుపతి చిత్తూరు. కర్నూలు కడప తిరుపతి చిత్తూరు 45. 46 మెదక్ బాన్సువాడ బోధన్. 46 మెదక్ బాన్సువాడ బోధన్. 48 జహీరాబాద్ నారాయణఖేడ్ कराड शोलापुर पुणे मुंबई. जहीराबाद नारायणखेड कराड शोलापुर. 50 जहीराबाद नारायणखेड कराड शोलापुर पुणे मुंबई. 50 जहीराबाद नारायणखेड कराड कोल्हापुर पुणे मुंबई. 51 వచ్చేసి జహీరాబాద్ నారాయణఖేడ్ షోలాపూర్ పూణే ముంబై.
54 సిద్దిపేట, వేములవాడ, కరీంనగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్. 54 సిద్దిపేట, వేములవాడ, కరీంనగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్. 55 సిద్దిపేట, వేములవాడ, కరీంనగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్. 56 నిజామాబాద్, ఆదిలాబాద్, నాగపూర్, అమరావతి, నిర్మల్. నిజామాబాద్, ఆదిలాబాద్, నాగపూర్, అమరావతి, నిర్మల్. 57 నిజామాబాద్, ఆదిలాబాద్, నాగపూర్, అమరావతి. 57. 59 కూడా మాచర్ల, ఒంగోలు, నెల్లూరు, చెన్నై. మాచర్ల, ఒంగోలు, నెల్లూరు, చెన్నై. 59. 60 మాచర్ల, ఒంగోలు, నెల్లూరు, చెన్నై. మాచర్ల, ఒంగోలు, నెల్లూరు, చెన్నై. 61 మాచర్ల, ఒంగోలు, నెల్లూరు, చెన్నై. మాచర్ల, ఒంగోలు, నెల్లూరు, చెన్నై. సో ఈ బస్ స్టాపులు మరి మనం చూస్తూనే ఉన్నాం. ఏసియాలోనే అతిపెద్ద బస్ స్టాప్ 62 దేవరకొండ, నల్గొండ డిస్టిక్లోని దేవరకొండ. 62 ప్లాట్ఫామ్ నెంబర్ 62 దేవరకొండ. సో ఇప్పటివరకు 62 ప్లాట్ఫామ్స్ చూసాం. అతిపెద్ద బస్ స్టాప్ మరి చూసినట్టయితే ఏసియాలోనే అతిపెద్దది. 1988లో స్వర్గీయ చంద్రబాబు పునాది రాయలు వేసినట్టుగా కూడా మనం చరిత్ర చెప్తుంది. 63 వచ్చేసి వికారాబాద్, యాదగిరి, సేడం. 63. 63 పరిగి, వికారాబాద్, తాండూరు, యాదగిరి, సేడం. 63. 54 పరిగి, 64 పరిగి, వికారాబాద్, తాండూరు, యాదగిరి, సేద్గం. 65 పరిగి, వికారాబాద్, తాండూరు, యాదగిరి, సేడం కూడా 65. సో అతిపెద్ద బస్ స్టాపు. మరి ఇక్కడ వసతులు కూడా నిర్మించినటువంటి నాటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా 1988లో మైలురా వేసినటువంటి ఈ యొక్క అతిపెద్ద బస్ స్టాప్ ప్లాట్ఫామ్. 67 వచ్చేసి ప్రయాణికులు దిగుతున్నటువంటి స్థలాన్ని 67కి వేశారు. 67, 68, 69 ఇవన్నీ కూడా ప్రయాణికులు దిగుతున్నటువంటి ప్లాట్ఫామ్గా, ప్రయాణికులు దిగేటటువంటి ప్లాట్ఫామ్, ఇక్కడ సైడు ఎక్కేటటువంటి ప్లాట్ఫామ్లు, దిగేటటువంటి ప్లాట్ఫామ్లుగా కూడా డివైడ్ చేశారు. కనుక ఇక్కడి నుంచి 66 నుంచి కూడా మిగతాటువంటి ప్లాట్ఫామ్లు అన్నీ కూడా 66 నుంచి కూడా మిగతా ప్లాట్ఫామ్ కూడా ఎవరైతే ప్రయాణికులు రిటర్న్ బ్యాక్ వచ్చారో వాళ్ళందరినీ కూడా దింపేటటువంటి ప్లాట్ఫామ్. అతిపెద్ద ఏసియాలోనే అతిపెద్ద బస్ స్టాప్ మన హైదరాబాద్లో ఉండటం మనకు చాలా శుభపరిణామం, మనకు చాలా సంతోషకరమైనటువంటి విషయము. మనందరం కూడా తెలంగాణలో ఉండటానికి చాలా గర్వించదగినటువంటిది. అతిపెద్ద బస్ స్టాప్ మరి మన హైదరాబాద్లో ఉండటం మనకు చాలా సంతోషకరమైన విషయం. కూడా మంచిగా ఉంది ఇక్కడ మరి శౌచాలయాలు కూడా మరి ఇక్కడ దిగినటువంటి బస్సులందరికీ కూడా కార్గో పార్సల్ కూడా చక్కగా నిర్వహిస్తున్నారు.
1988లో మరి ఈ యొక్క బస్ స్టాప్ నిర్మించడం జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. అప్పటి ఎన్టీ రామారావు గారు ఇప్పుడు మరి 100 సంవత్సరాల జయంతి ఈరోజు మరి ఈ యొక్క బస్ స్టాప్ గురించి తెలుసుకోవడం చాలా సంతోషకరం. ఈ యొక్క బస్ స్టాపు మరి మనము ఇప్పటికే మొత్తం కూడా తిరిగి చూసాము. సో అన్ని ప్లాట్ఫామ్లు కూడా బస్సులు వచ్చే సమయము, మరుగుదొడ్లు కూడా ఎక్కడికక్కడికే శుభ్రంగానే ఉన్నాయి. మరుగుదొడ్లు కూడా చక్కగా నిర్మించారు. సో మీకు ఎప్పుడైనా డౌట్స్ ఉంటే మన V3 ఛానల్లో చూసుకోవచ్చు.